నిరంజన్ గారు సుదీర్ఘంగా వారికి మంచి అనుభవం ఉంది. జయప్రకాష్ గారు కావచ్చు, సురేందర్ గారు, బాలలక్ష్మి అందరూ కూడా సామాజిక స్పృహతో వచ్చినటువంటి వాళ్ళే. మంచి కలయికతోనే ప్రభుత్వం ఈ యొక్క కొత్త కమిషన్ వేసింది. నా సంపూర్ణమైన సహకారం ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘంగా 3 సార్లు సభ్యుడిగా, చైర్మన్గా నాకున్నటువంటి అనుభవాన్ని ఈ యొక్క వెనుకబడిన తరగతుల యొక్క శ్రేయస్సు దృష్టి అయినా నేను వారికి ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను. నా సహకారం ఎప్పుడు అవసరమన్నా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్లు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంతేకాకుండా కులగణన జరగాలి, జరిగిన తర్వాత మా జీవన ప్రమాణాలు పెరగాలని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో సుదీర్ఘ అనుభవం ఉండి ఒకనాడు ఉద్యమకారులుగా, తర్వాత బీసీ కమిషన్ సభ్యుడిగా, చైర్మన్గా నా అనుభవాన్ని ఈ వర్గాల యొక్క శ్రేయస్సు కోసం నేను ఖచ్చితంగా ఉపయోగిస్తా. కొత్త కమిషన్కు బాసడగా నిలబడతా. ఏ సహకారం అవసరం ఉన్నా నేను తప్పనిసరిగా నేను వారికి అండదండగా ఉంటాను. స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన వీటి చుట్టూ